ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనము. ఇదిగో మీకు ఒక్క మార్గము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని ఒక్క నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరం రెప్పపాటున మార్పు పొందుదము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం ఎదిరించము కానీ ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగొట్టుక ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనెను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనము, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మమును పలుకుచున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆరబాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును, క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు మర్మమును తెలియజేయ దేవుడై ఉన్నారు తండ్రి. నాయన మీ యందు మేము భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.